ఫ్లెడ్జ్డ్గా కొంత సమయంలో, తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు. మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం. అలాగే దానికి ఏదన్నా 1-2 నేను కోరుకునేది కూడా యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి. అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి. అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి కూడా. ఐ థింక్ దట్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యావ్. అలాగే మీరు పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది తప్ప, అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు. అండ్ వీ రిక్వెస్ట్ యూ మోర్ అంటే ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి, ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక 10,000 మందికి ఉద్యోగం చూడగలిగాడు. ఒక 40,000 మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అసలు దారి కూడా లేదు, హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించలేదు. కానీ 40,000 మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక 10,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం, ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, హోల్ హార్టెడ్లీ. అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరినీ, మా పేషెంట్ కూడా అడిగింది, అసలు ఈ ప్రాజెక్టు దీన్ని ఏం చేస్తే ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి. నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయని అడిగితే 43 లక్షల ఇళ్లల్లో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్ళకి ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడుని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని 3వ వంతుని ఈ ప్రాజెక్టు అంత సత్తా ఉన్న ప్రాజెక్టు. సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున మన ఎన్టీపీసీ కూడా చూసాం, మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు. మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే, వీటన్నిటికంటే ముందు ఆయన ఒక విజన్ తోటి చూశారు. అది మనస్ఫూర్తిగా చలమశెట్టి అనిల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్గా మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు, నా దృష్టికి ఆవిడే తీసుకొచ్చారు. ఇది కొంచెం పారదర్శకంగా వీఆర్ హియర్ టు ఎంకరేజ్. అట్ ద సేమ్ టైం ఎనీ కరెక్షన్స్ ఉంటే మీరు ఏదైనా కొంచెం పెద్ద మనసుతో కొంచెం సహకరించండి, మేము కూడా అలాగే సహకరిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. అంటే నాకు మొన్న ఒక్క నిమిషం చెప్తాను, నాకు అర్థమైంది. అంటే ఒకటి మన కడపలో ఉన్నప్పుడు ఒక పాత్రికేయ సోదరులు నాకు చెప్పారు, ఆ రోజు మీరు కూడా చూసి ఉండొచ్చు దాన్ని. ఇది నేను మొన్న కారులో వెళ్తా, మొన్న ఎంపీడీఓ గారిని దాడి సంఘటనలో నేను కారులో వెళ్తే చాలాసార్లు అనిపిస్తే, ముఖ్యంగా కడప, కర్నూలు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, చాలా అన్యాక్రాంతం అవుతాయి. దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దీంట్లో మొన్న ఫైల్లో కూడా ఒక సంతకం పెట్టండి. అది ఏంటి అంటే ఒక ఫారెస్ట్